హలో అండి. కొంతమంది కస్టమర్స్ ఎంత మంచోళ్ళంటే, మన కష్టాన్ని భలే అర్థం జేసుకుంటారండి. మనం కష్టపడకుండా ఉండాలని చెప్పి, వాళ్ళే బ్లౌజంతా ఏ పార్ట్‌కి ఆ పార్ట్ విప్పదీసుకొని వచ్చారు. ఎందుకో తెలుసా? బ్లౌజ్‌ని జడగొట్టాననుకుంటున్నారా? లేదండి. చెప్తా మ్యాటర్ మొత్తం వినండి. చిన్న కామెంట్ కూడా చేయండి. మీరైతే ఏం జేస్తారు ఆ స్థితిలో ఉంటే అని. నేను షాప్ పెట్టిన తర్వాత నాకు పరిచయమైన కొత్త కస్టమర్ అండి తను. ఇప్పటివరకు తనకి దాదాపు ఒక 20 బ్లౌజెస్ కుట్టాను. ఎలాంటి రిమార్క్ లేకుండా. రీసెంట్‌గా శ్రావణ మాసంలో ఈ బ్లౌజ్ కుట్టిచ్చారు. నేను బ్లౌజ్ కుట్టేటప్పుడే చెప్పాను. బ్లౌజ్ క్లాత్ బాలేదు. చాలా డెలికేట్‌గుంది. కుట్టితే గనక వేసుకోటానికి రాదు. ఎక్కడికక్కడికి పీగిలిపోయి వస్తుందని. వెంటనే అన్నారు, "1, 2 సార్లకొస్తే చాలులెండి" అన్నారు. మరి మనం చెప్పాము. వాళ్ళు ఓకే అన్నారు. అదే కుట్టమనన్నారు. సో, మరి మన మిస్టేక్ ఏముంటది చెప్పండి? నేను అదే బ్లౌజ్ కుట్టాను. తీరా బ్లౌజ్ కుట్టాక తను వేసుకున్న తర్వాత బ్లౌజంతా చూడండి ఇక్కడ చూపిస్తున్నాను. ఏ పార్ట్‌కి అలాగా పిగిలొచ్చేసింది ఎక్కడికక్కడికి. సో, ఇప్పుడు చెప్పండి ఈ మిస్టేక్ ఎవరిదో? తను బ్లౌజంతా నన్నడగకుండా విప్పదీసుకొనొచ్చేసి, "దీన్నేం జేస్తావో మళ్ళా నాకు బ్లౌజ్ కుట్టివ్వు" అని ఇప్పుడు నా ఎనక ఉన్న టేబుల్ మీద అలా పడేసిపోయిందనమాట. మనం చెప్పామండి బ్లౌజ్ ఆగదు అని. అయినా అదే బ్లౌజ్ కుట్టించుకున్నారు. ఇప్పుడు బ్లౌజ్ ఖరాబయిందని చెప్పి, మళ్ళీ మనమే ఏదో మిస్టేక్ జేసినట్లుగా తను తెచ్చి ఇక్కడ బెంచ్ మీద వేసిపోయిందనమాట. ఈ స్థితిలో మీరేం జేస్తారు? అసలు వీళ్ళకి ఏ ఆన్సర్ చెప్పాలి? నేను ఆల్రెడీ వాళ్ళతోటి మాట్లాడా. మీకు నేను ముందే చెప్పాను గదా! ఇది ఆగదని. అయినా మీరే కుట్టమన్నారు. ఇందులో నా మిస్టేక్ ఏముండదు. సో, ఇగ నేను రిపేర్ గూడా చెయ్యను దీనికి అని చెప్పా. అదేంటి నీకు డబ్బులు మొత్తం ఇచ్చాను గదా! అందుకే ఇలా మాట్లాడుతున్నావా? అన్నారండి. నాకు భలే బాధేసింది. ఇప్పుడు మనం మిస్టేక్ జేస్తే మనం ఖచ్చితంగా రిపేర్ జేసిస్తాం. ఆ మినిమమ్ రెస్పాన్సిబిలిటీ మనకుంటుంది. లేదా క్లాత్ ఖరాబయితే ఇంకో క్లాత్ తెచ్చి కుట్టిస్తాం. బట్ ఇది మన మిస్టేక్ కాదు. క్లాత్ డెలికేట్‌గా ఉందని ముందే చెప్పాను. అయినా సరే వాళ్ళు బ్లౌజ్ పట్టించుకున్నారు. ఇప్పుడు నన్ను మళ్ళీ బ్లౌజ్ కుట్టమని చెప్తుంది. ఈ కస్టమర్ చాలా ఫ్రెండ్లీగుంటుందండి నాతో. కానీ బ్లౌజ్ విషయానికొచ్చేసరికి తనసలు అర్థం జేసుకోవట్లేదు. ఎంతసేపు దానికి పెట్టిన కుట్టుకూలి గురించే మాట్లాడుతుంది. తన మిస్టేక్‌ని మాత్రం ఒప్పుకోవట్లేదు. మనం ముందు ఏదైతే చెప్పామో దాన్ని మాత్రం అసలు యాక్సెప్ట్ చేయట్లేదు. సో, మీరైతే ఏం చేస్తారో చిన్న కామెంట్